ఈ వీడియోలో మనం టాప్ సెల్లింగ్ 6 అండ్ 7 సీటర్ కార్ల గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి, కానీ వాటి అమ్మకాలపైన ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. కారు లుక్స్ మరియు ప్రీమియం ఫీచర్స్ ఉంటే కార్లను కొంటున్నారు. నవంబర్ నెలలో ఏ కారు బ్రాండు ఎన్ని కార్లను ఎక్కువగా అమ్మిందో ఇందులో తెలుసుకుందాం. ముందుగా 15వ నెంబర్లో వచ్చిన కియా కార్నివల్ గురించి తెలుసుకుందాం. కియా కార్నివల్ నవంబర్ నెలలో 241 కార్లను అమ్మింది. దీని రోడ్ ప్రెజెన్స్ మరియు లుక్స్ చాలా ప్రీమియంగా ఉంటాయి. దీని ఎక్స్-షోరూమ్ రేట్ వచ్చి 63,90,000 వరకు ఉంటుంది. ఇందులో ఒకటే మోడల్ వస్తుంది. 14వ నంబర్లో మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చింది. నవంబర్ నెలలో 434 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇన్విక్టో ప్రీమియం సెగ్మెంట్లో వచ్చే ఒక 7 సీటర్ కారు. ఇది పెద్ద వెహికల్ అయినా కూడా 23.24 23.24 మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇది హైబ్రిడ్ ఇంజన్తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ రేటు 25,05,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 28,72,000 వరకు వెళ్తుంది. 13వ నంబర్లో MG హెక్టార్ ప్లస్ వచ్చింది. దీని నవంబర్ నెలలో 1,106 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు రోడ్ ప్రెజెన్స్ మరియు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్లో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ రేట్ 17,50,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 23,46,000 వరకు వెళ్తుంది. 12వ నంబర్లో రెనాల్ట్ ట్రైబర్ వచ్చింది. నవంబర్ నెలలో 1,486 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు కూడా 7 సీటర్ కాన్ఫిగరేషన్లో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6 లక్షల నుండి మొదలై 8,99,000 వరకు వెళ్తుంది. 11వ నంబర్లో టాటా సఫారీ కారు వచ్చింది. ఇది నవంబర్ నెలలో 1,563 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు కేవలం డీజిల్లో మాత్రమే వస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 15,49,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 26,79,000 వరకు వెళ్తుంది. 10వ నంబర్లో టొయోటా రూమియాన్ వచ్చింది. నవంబర్ నెలలో 1,803 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది మారుతి సుజుకి ఎర్టిగా యొక్క రీబ్యాచ్ వెర్షన్ టయోటాలో వస్తుంది. టయోటా రూమియాన్ పేరు మీద. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 10,44,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,73,000 వరకు వెళ్తుంది. 9వ నంబర్లో హ్యుందాయ్ అల్కాజార్ ఉంది. నవంబర్ నెలలో ఈ కారు 2,134 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 14,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 21,55,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్లో వస్తుంది. 8వ నంబర్లో మారుతి సుజుకి XL6 వచ్చింది. నవంబర్ నెలలో 2,483 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఇది 6 సీటర్ కాన్ఫిగరేషన్లో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 11,61,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 14,77,000 వరకు వెళ్తుంది. 7వ నంబర్లో టయోటా ఫార్చునర్ వచ్చింది. నవంబర్ నెలలో ఈ కారు 2,865 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 33,43,000 దగ్గర స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ 51,44,000 వరకు వెళ్తుంది. ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. 6వ నంబర్లో కియా కారెన్స్ వచ్చింది. నవంబర్ నెలలో 5,672 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లలో వస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ రేట్ 10,52,000 దగ్గర మొదలై 19,94,000 వరకు వెళ్తుంది. 5వ నంబర్లో మహీంద్రా బొలెరో వచ్చింది. నవంబర్ నెలలో 7,045 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 9,79,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,91,000 వరకు వెళ్తుంది. బొలెరోలో నియో మోడల్ ఒకటి వస్తుంది. దాని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,95,000 దగ్గర నుండి మొదలై 12,16,000 వరకు వెళ్తుంది. బొలెరోలో నియో ప్లస్ అని కూడా ఇంకో మోడల్ వస్తుంది. 2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 11,39,000 నుండి టాప్ ఎండ్ వేరియంట్ 12,49,000 వరకు వెళ్తుంది. 4వ నంబర్లో టయోటా ఇన్నోవా వచ్చింది. నవంబర్ నెలలో ఈ కారు 7,867 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రైస్ 19,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 26,55,000 వరకు వెళ్తుంది. ఇందులో ఇన్నోవా హైక్రాస్ మోడల్ కూడా ఒకటి వస్తుంది. దాని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 19,94,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 31,34,000 వరకు వెళ్తుంది. 3వ నంబర్లో మహీంద్రా XUV 700 కారు వచ్చింది. నవంబర్ నెలలో 9,100 యూనిట్స్ అమ్ముడుపోయాయి.
7 సీట్ కార్లలో ఇది ఎక్కువగా అమ్ముడుపోతున్నది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చి 14,49,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 25,64,000 వరకు వెళ్తుంది. ఈ కారు ధరలు డిసెంబర్లో కంపెనీ పెంచింది. రెండవ నంబర్లో మహీంద్రా స్కార్పియో వచ్చింది. నవంబర్ నెలలో 12,704 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 13,62,000 నుండి 17,42,000 వరకు వెళ్తుంది. ఇందులో స్కార్పియో ఎన్ మోడల్ కూడా వస్తుంది. దీని ధర 13,85,000 నుండి మొదలై 24,54,000 వరకు వెళ్తుంది. ఒకటో నంబరులో మారుతి ఎర్టిగా వచ్చింది. నవంబర్ నెలలో ఈ కారు 15,150 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్ మరియు సిఎన్జిలలో దొరుకుతుంది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 8,69,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 13,03,000 వరకు వెళ్తుంది. 7 సీటర్ కార్ల మంచి బడ్జెట్లో ఈ కారు వస్తుంది. మంచి యావరేజ్ కూడా ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.